అందరికీ నమస్తే. నా పేరు వి బాలరాజ్. అలాగే మానవ హక్కుల వేదిక అనే సంస్థలో కార్యకర్తగా ఉంటున్నాను. మొన్న మా అధ్యక్షులు తర్వాత ప్రధాన కార్యదర్శి కూడా ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఖమ్మం అర్బన్ మండలానికి వెళ్ళి మొత్తం తెలుసుకున్నారు అక్కడ ఏం జరుగుతుంది అని. మొత్తం విస్తీర్ణం అది 62 ఎకరాలు, 3 సర్వే నెంబర్లు, 146, 147, 148. అందులో ఒక 30 ఎకరాలు ఓకే చాలా సంవత్సరాల క్రితమే కట్టుకున్నారు. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. బాగా పొదుపు చేసుకొని కొన్ని స్లాబులు కూడా వేసి కట్టుకున్నారు. ఒక మోస్తరైన ఇల్లు కట్టుకొని జీవిస్తున్నారు. వాళ్ళను కడుతుండగా చూసాము. చిన్నప్పుడే పునాది చేసినప్పుడు పట్టించుకోలేదు. ఎట్టెట్లా ఎక్స్పాండ్ అవుతున్నా కొద్దీ అట్టట్లా మధ్యవర్తులు రావడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి కావాల్సింది వసూలు చేసుకొని వెళ్ళిపోవడం. ఇప్పుడున్న ఇద్దరు మంత్రులు అప్పుడున్న మంత్రులే, ఇప్పుడున్న మంత్రుల కార్యకర్తలు అప్పుడున్న ఆ ఇద్దరు మంత్రుల కార్యకర్తలే. 2 ప్రభుత్వాలలో ఉన్న ఈ ఇద్దరు మంత్రివర్యులు అక్కడే ఉన్నారు. ఎట్లా ఇది? ఇద్దరు కలిపి ఆ ప్రజలతోని ఫుట్బాల్ ఒకరు, వాలీబాల్ ఒకరు ఆడుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ అనే దాని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేశారు. అక్కడ మనతో ఇద్దరు ముగ్గురితో మాట్లాడితే ఏమంటారంటే, లేదు సార్, ఇది ఒక హిడెన్ ఎజెండాతో తీసుకోబడ్డ నిర్ణయం. ఇది కోర్టు కూడా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పి అన్నది. అంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి అని అన్నది. నిజానికి ఎంక్రోచ్మెంట్స్లల్లా చిన్న దశలో ఉన్నప్పుడు, అంటే పునాది ఉన్నప్పుడే వేయనియద్దు. ఆ తర్వాత గోడలు వచ్చిన తర్వాత కూడా ఆపేయచ్చు. ఇంకా త్వరలోనే ఇంకా పైన ఏదో ఇల్లు కడతట్టున్నారు, స్లాబ్ కడతట్టున్నారు, నివాసం ఏర్పరచుకునే సూచనలు అది ఆ రాకముందే వెంటనే వెళ్ళి కూలగొడుతూ ఉండాలి. అట్లా మేము చాలా చేసినాం. డిపార్ట్మెంట్లో ఉండే ల్యాండ్ ప్రొటెక్షన్ డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నప్పుడు స్థానిక తహసీల్దార్ సహాయంతో వెళ్ళి బోల్డని కూలగొట్టాం. కొన్ని వేల ఇండ్లు తొలగించడం జరిగింది. కానీ ఇంత భారీ ఎత్తున జరిగింది ఎక్కడ లేదు. 30 ఎకరాలు సాలిడ్గా ల్యాండ్, భూదాన్ ల్యాండ్, పూర్తి స్థాయి అసైన్మెంట్ రూల్స్ వర్తించే భూమి. మనుషులు 24 గంటలు ఉండేది. ఎవరు లేనప్పుడు ఎట్లా కూల్ చేశారు మీరు అనేది కూడా ప్రశ్న. ఎక్కడ మనుషులను పెట్టి అవన్నీ తీసేసి సామాన్ బయట పెట్టి చిన్న పిల్ల అంటే మనకంటూ ఒక హ్యూమన్ టచ్ అనేది ఒకటి ఉండాలి కదా, ఎంపతి ఉండాలి కదా. కొన్ని సందర్భాలలో ఏడ్చినాం మేము. గుడ్ల నీళ్ళు వచ్చిన అయ్యో వీళ్ళు ఇల్లు కూలగొడుతున్నాం కదా అని. కోర్ట్ డైరెక్షన్ ఉంది కదా. అంటే రంగారెడ్డిలో కూడా చాలా మంది కూలగొడుతారు. ఒక ఆర్డర్ వచ్చిందంటే దాని సర్వే నెంబరు మెన్షన్ చేసి నాట్ టు టేక్ ఎనీ డెమాలిషన్ ఆర్డర్ అంటే అక్కడికి వెళ్ళొద్దు, ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వరకు అని అంటే అక్కడ వెళ్ళకపోతుంది. ఇవన్నీ ఎన్నో ఉన్నా కూడా మీరు పోయే ధైర్యం ఎట్లా చేశారు? ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కదా. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, తర్వాత వాళ్ళకుండే రైటు, తర్వాత భూమి కూడా గవర్నమెంట్ది. అంతటి యాక్షన్ అవసరం ఏముంది అక్కడ? చాలా స్పందిస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు. తీర్మానం మల్లన్న వెళ్ళి విశారద నేత అక్కడే కూర్చున్నాడు. ఏం పద్ధతి ఇది? ఎట్లా కూలగొడతారు మీరు? అంటే మనము ఇవాళ కనుక వినోబాబా బతికి ఉంటే ఊరేసుకుంటుండే ఆయన. అంతవరకు మాత్రం చెప్పగలుగుతాం. ఆయన ఉద్దేశం ఏంది? ఈ రెవల్యూషనరీ ఫోర్సెస్ ఏదో గొడవ చేసేటట్టున్నాయి, గాంధీ మార్గంలో వచ్చి బతిలాడు ఒక రిక్వెస్ట్ అడిగినందుకు భూములు ఇచ్చిర్రు, వాళ్ళు దానం చేసిండ్రు. అవి గవర్నమెంట్ కస్టడీలో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మనము కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. కాపాడుకోవాలి. అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ పర్పసే వాడాలి. పోనీ డబ్బున్న వాళ్ళకి అలాట్మెంట్ అయింది, వాళ్ళు అదర్ దాన్ అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ చేసుకొని వాడుతున్నారు అట్లా కాదు కదా. ఆయన ఎవరి కొరకైతే తీసుకున్నాడో వాళ్ళే వాడుతున్నారు. అది 100 గజాలు, 50 గజాలు, 120 గజాలు, 150 గజాలు. భూదాన అగ్రిమెంట్ బోర్డు అబాలిష్ చేసినాం మనం. కొన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతమైన బోర్డు యజమానులే, బోర్డుకు సంబంధించిన వ్యక్తులే, వాళ్ళ యాక్టివిటీ, వాళ్ళ స్వార్థం ఎంతోమంది భూమిని అంతా నాశనం చేసిరు. హైదరాబాద్ చుట్టుపక్కల కూడా కొన్ని 100 ఎకరాలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అలాట్ చేసుకొని మంచి పరిపుష్టంగా అయ్యారు. కొన్ని కోట్లు సంపాదించుకున్నారు. అది గతం జరిగిపోయింది. అది కొన్ని 100 కోట్లు సంపాదించుకున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? 3 కలిపి 60 ఎకరాలు అన్నప్పుడు మరి మిగతా 30 ఎకరాలు ఏంది? దాని చుట్టూ ఫెన్సింగ్ వేసిరా? ఇప్పటికే వేసిండ్రా? ఏడీ సర్వే ల్యాండ్ కాడ దాన్ని బౌండరీ ఫిక్స్ చేసిండా? బౌండరీ ఫిక్స్ చేసి అద్దుబందులు ఫిక్స్ చేసి స్థానికంగా ఉండే ఆర్ఐకి తర్వాత వీఆర్ఓకి అప్పచెప్పి దాన్ని కాపాడమని ఇవ్వవలసిన ఉద్యోగము స్థానికంగా ఉండే తహసీల్దార్ది, ఆర్డీఓది, కలెక్టర్ది. మన ఆస్తి అంటే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆస్తి ఏంది అంటే గవర్నమెంట్ ల్యాండ్సే. వాటిని కాపాడుతూ ఉండటం. ఒక్కరని అప్పర్ క్యాస్ట్ ఉన్నారా ఇందులో? ఎవరు లేరు, ఎవరు ఉండరు. వాళ్ళకి అవసరం లేదు. ఇద్దరు మంత్రుల బంధువులు కానీ ఎవరు ఉండరు. వాళ్ళ కార్యకర్తలు ఎంకరేజ్మెంట్ చేసి ఆడ ఏదో మరి వాళ్ళు ఏమనుకున్నారో, అది ఎంత పెద్ద బంగ్లా కట్టాలనుకున్నారో, ఏ రకమైన సిటీ కట్టాలనుకున్నారో, ఎన్ని ఫ్లాట్స్ తేవాలనుకున్నారో తెలియదు. కానీ చేసిరేమో. కానీ మరి వాళ్ళకు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఓ ఖచ్చితమైన హామీ ఏమని ఇస్తున్నారు మీరు? ఇల్లు వీకి పందిరేస్తారా? ఇల్లు వీకేసిండ్రు. ఇప్పుడు ఏం చేయాలనుకున్నారు మీరు? ఇందిరమ్మ ఇళ్ళ ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు ఆయనకు సొంత జాగు ఉండాలి, సొంతంగా అది చేయాలి. అప్పుడు ఆయన బునాది వేసుకుంటే ఒకటి, అది వేసుకుంటే 5 లక్షలు ఇస్తామంటున్నారు. అది రూల్స్ వైలేట్ చేసి మీరు దానికి ఇవ్వగలుగుతారా? కట్టిస్తారా? హామీ ఇస్తారా వాళ్ళకు? ఇవన్నీ ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత మీద ఉంది.
గత ప్రభుత్వం అని అంటున్నాం, గత ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదండి, అట్లా కాదు కదా. ఇట్స్ నాట్ ద వే. ఖమ్మం జిల్లాలో ప్రతి పౌరుడు చైతన్యవంతులే. అక్కడ కాంగ్రెస్ ఉంటుంది, టీడీపీ బలంగా ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది, బీఆర్ఎస్ బై టీఆర్ఎస్ ఉంటుంది, సిపిఐ ఉంటుంది, సిపిఎం ఉంటుంది, ఎంసిపిఐ ఉంటుంది, సిపిఐ ఎంఎల్ ఉంటుంది, సిపిఎంఎల్ అన్ని గ్రూపులు ఉంటాయి. ప్రపంచంలో ఉన్న గ్రూపులు అన్నీ ఆడు ఉంటాయి. అరే మరి అందరూ ఉండగా మళ్ళీ వాళ్ళు రోడ్ మీదకి ఎట్లా వస్తారు? కూలగొట్టేప్పుడన్నా కమ్యూనిస్టులు పోయి మరి ఆ జేసీబీకి వండుకోవాలి కదా. ఎవరు రిస్క్ తీసుకోరు. ఆ జేసీబీ నడిపేవాడు కానీ, స్థానిక అప్పుడు పనిచేసేటప్పుడు ఏ తహసీల్దార్ కానీ, ఏ ఆర్డీఓ కానీ దగ్గరుండి కూలగొడుతుంటే మీరు పోయి నలుగురు పోయి జేసీబీ గడ్డం అంటే ఆగిపోతుంది అక్కడ పని. ఎందుకు పోలే? మీరు పోవాలి కదా. బోలంతమంది అడ్డం వచ్చారు. ఓ చిన్న మెటడోర్ వ్యాన్ ఉంటుండే, ఆ మెటడోర్లో 8 పోలీసులు అందరూ కారుకి అడ్డం వస్తే మేము భయపడి గొడవ అయితేనే వెళ్ళిపోతుంటిమి. కలెక్టర్ గారు ఎక్స్ప్లెనేషన్ అడిగితే మళ్ళీ తిరిగి మంచి ఫోర్స్తో పోయి కరెక్ట్గా చూసుకొని డెమాలు చేసి వచ్చేవాళ్ళం. భూతాన భూమి అండి, ఇట్స్ ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్, అందులో అనుమానం ఏం లేదు. కాబట్టి మీరే ప్రభుత్వమే మంచి లేఅవుట్ చేయాలి, లేఅవుట్ అప్రూవ్ చేయించాలి. అందులో ఉన్న వ్యక్తులందరికీ కూడా సామాజిక ఆర్థిక విచారణ చేపట్టాలి. సోషియో ఎకనామిక్ సర్వే అంటారు. ఆ చేసేటప్పుడు మళ్ళీ మీరు ఇప్పుడు వచ్చిన వార్త ఏంటంటే అందులోనే గ్రూపులు తయారు చేసి, మీరు ప్రాపర్ జిల్లా వాళ్ళు కాదు కదా, అర్బన్ కాదు కదా, మీది కొత్తగూడెం కదా. కొత్తగూడెమైనా ఖమ్మం పౌరుడే, ఖమ్మం అయినా ఖమ్మం పౌరుడే, భద్రాద్రికి ఏదైనా సరే కొత్తగూడెం ప్రజలు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరెవరైతే కూలగొట్టారో వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. మళ్ళీ వాళ్ళకి చిచ్చు లేపుతారని అర్థమవుతుంది. దీన్ని బట్టి పిట్టపోరు పిల్లి తీర్చినట్టు తీసుకుపోయి కోట్లు పడేసినట్టు బండి కదలదు. ఇక ఒక 2 ఏళ్ళు ఆవుకుంటారు, తర్వాత మన రియల్ ఎస్టేట్ చేస్తారు, పెద్ద అపార్ట్మెంట్లు తెచ్చుకుంటారు. ఆ వాతావరణం వద్దు. మనం అందరం కూడా గవర్నమెంట్ను ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. ఇది సరైన నిర్ణయం కాదు. కూల్చడం అయితే మహాపాపం. వాళ్ళు ఎవరెవరైతే ఇల్లు కోల్పోయారో వాళ్ళ పేరు ఇమ్మీడియట్గా అన్ని నోట్ చేసుకొని, ఎవరెవరు ఎంతెంత ఆక్యుపేషన్లో ఉన్నారో వాళ్ళకి అంతే స్థాయిలో ఒక మంచి రూఫ్డ్ హౌస్, మంచి నివాసయోగ్యమైన ఇల్లు కట్టించి వాళ్ళకు అన్ని రకాల సివిక్ ఎమ్యూనిటీస్, కరెంటు కావచ్చు, నీళ్ళు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళందరికీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. లేని పక్షంలో ప్రజలైతే ఖచ్చితంగా మీకు జవాబు చెప్తారు. అక్కడ నిన్న ఒక అమ్మాయి పాట పాడుతుంది, ఆ కడుపు మంట, మీ ఇల్లు గొలగొట్టి అది సామాన్ పడేసి జనరల్గా అట్లనే ఉంటుంది. ఎక్కడ డెమాలిషన్ అప్పుడు ఇల్లు గొలగొడతాము, ఆ కూలగొట్టిన ఇంటి ముంగట్నే ఆ ఇంటికి సంబంధించిన చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆ వస్తువులు పడేస్తే వస్తువులకి వెళ్ళి వచ్చి ఒక చిన్న బిస్కెట్ పడేస్తే ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకొని తింటారు. అది ఆ మనిషిని మనము చూడటం కాదు, మెదడుతో ఆలోచిస్తే మనకు హృదయం తరుక్కుపోతుంది. కాబట్టి అందరం కలిపి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లు కట్టియాలి, సోషియో ఎకనామిక్ సర్వే చేసి వాళ్ళ ఆక్యుపేషన్ ప్రకారంగానే అది చేసి వాళ్ళను ఇవ్వాల్సిన బాధ్యత ఎంత ఉందని చెప్తూ, ఇది చూసి కొద్దిగా గొప్ప మ్యాటర్ను యాడ్ చేసినాను అనుకుంటూ, ఒక రెవెన్యూ శాఖకు సంబంధించి కొంత ఎక్కువ శ్రమ రెవెన్యూదే ఉంటుంది అక్కడ, తప్పకుండా చేస్తారని కోరుకుంటూ, సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.